నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఊహించండి అర్ధరాత్రి మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఒక్కసారిగా మీ బెడ్రూమ్లోకి సముద్రపు నీరు దూసుకురావడం మొదలైంది. చూస్తుండగానే మీ ఇల్లు, మీ వీధి, మీరుంటున్న నగరమే సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ లాగా హాలీవుడ్ డిజాస్టర్ సినిమాలో దృశ్యం కాదు. రాబోయే కొద్ది దశాబ్దాల్లో మానవాళి ఎదుర్కోబోతున్న అత్యంత భయంకరమైన చేదు నిజం. ఈ వినాశనానికి కేంద్ర బిందువు ఎక్కడో తెలుసా? మనకు వేల కిలోమీటర్ల దూరంలో -డిగ్రీల చలితో గడ్డగట్టుకుపోయి ఉండే అంటార్కిటికా ఖండం. అక్కడ నిశ్శబ్దంగా కదులుతున్న ఒక మంచు రాక్షసుడు ఇప్పుడు మేల్కొన్నాడు. అంతర్జాతీయ సైంటిస్టులు దీనికి పెట్టిన పేరు డూమ్స్డే గ్లేషియర్. అసలు ఈ గ్లేషియర్ ఏంటి, దాని వివరాలు ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఈథైట్స్ గ్లేషియర్ ఎంత పెద్దదో తెలిస్తే ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. దీని వైశాల్యం దాదాపు బ్రిటన్ దేశం లేదా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం అంత ఉంటుంది. ఇది ఒక సాధారణ మంచు కొండ కాదు. అంటార్కిటికాలోని పశ్చిమ మంచు పలకను సముద్రంలోకి జారిపోకుండా అడ్డుకునే ఒక భారీ సహజమైన డ్యామ్ లాంటిది. కానీ అంతర్జాతీయ పరిశోధకులు పంపిన తాజా శాటిలైట్ డేటా ఒక భయంకరమైన నిజాన్ని వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రపు వేడి నీరు ఈ గ్లేషియర్ కింద భాగంలోకి చొచ్చుకెళ్ళి దాని పునాదులను లోపలికెల్లా పూర్తిగా కరిగించేస్తోంది. బయటికి అంతా సాలిడ్గా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ మంచు కోట పూర్తిగా గుల్లగా మారిపోయింది. సైంటిస్టులు జరిపిన తాజా స్కానింగ్లో తెలిసింది ఏంటంటే, ఈ డూమ్స్డే గ్లేషియర్ ఐస్ షెల్స్ సముద్రంపై తేలియాడే మంచు పొరలాంటిది. పై కంటికి కనిపించని వేలాది పగుళ్ళు ఏర్పడ్డాయి. ఒక కారు అద్దానికి చిన్న రాయి తగిలితే మొదట చిన్న పగులు వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా అద్దం మొత్తం ఎలా ముక్కలైపోతుందో సరిగ్గా ఈ మంచు కొండ కూడా అలాగే విచ్ఛిన్నం కావడానికి సిద్ధంగా ఉంది. రాబోయే 3 నుండి 5 సంవత్సరాల లోపే ఈ ఐస్ షెల్స్ పూర్తిగా విరిగి ముక్కలవ్వచ్చని సైంటిస్టులు అత్యంత ఘోరమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఆ మంచు శకలాలు సముద్రంలో పడి కరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఒక్కసారిగా ఊహించని రేంజ్లో పెరుగుతాయి. ఈ మంచు కొండ కరిగితే మనకు వచ్చే నష్టం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. ఈ థ్వైట్స్ గ్లేషియర్ పూర్తిగా కరిగి సముద్రంలో కలిస్తే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 2 అడుగులు అంటే 65 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. ఇది చాలదన్నట్టు ఈ గ్లేషియర్ కనుక పూర్తిగా కొట్టుకుపోతే దీని వెనక ఉన్న మిగతా అంటార్కిటికా మంచు పలకలకు ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది. దానివల్ల పక్కనే ఉన్న మిగతా హిమానీ నదాలు కూడా వేగంగా సముద్రంలోకి జారిపోతాయి. ఆ పరిస్థితి వస్తే సముద్ర మట్టాలు ఏకంగా 10 అడుగులు అంటే 3 మీటర్ల పైకి లేస్తాయి. అంటే న్యూయార్కు, లండన్, టోక్యోలతో పాటు మన దేశంలోని ముంబై, చెన్నై, కలకత్తా వంటి మెట్రో నగరాలు భూపటం నుండి శాశ్వతంగా తుడిచిపెట్టకపోవడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఈ వినాశనాన్ని ఆపడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సైంటిస్టులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే, అమెరికా పరిశోధకులు కలిసి ఐస్ఫిన్ అనే అండర్ వాటర్ రోబోను ఈ మంచు కొండకు కిందకి దింపి కొన్ని షాకింగ్ వీడియోలను రికార్డ్ చేశారు. ఆ చీకటి నీటి లోతుల్లో మంచు కరుగుతున్న వేగం వారు అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉందట. ఈ ప్రక్రియను ఆపడం ప్రస్తుతం మానవ సాంకేతికతకు అసాధ్యమని వారు చేతులెత్తేశారు. మన కార్బన్ ఉద్గారాలు తగ్గించి గ్లోబల్ వార్మింగ్ను వెంటనే అదుపు చేయకపోతే కాలచక్రం మనకు ఇచ్చిన సమయం చాలా వేగంగా ముగిసిపోతుంది. ఈ గ్లేషియర్ కరిగిపోవడానికి గల ముఖ్యమైన కొన్ని దశలను, దాని తదుపరి పరిణామాలను పరిశోధకులు ఒక స్పష్టమైన క్రమంలో క్రోడీకరించారు. మొదటగా శీతోష్ణ స్థితి మార్పుల వల్ల పసిఫిక్ అలానే అట్లాంటిక్ సహా సముద్రాల నుండి వస్తున్న వెచ్చని జల ప్రవాహాలు నేరుగా అంటార్కిటికా పునాదులను తాకుతూ సముద్ర గర్భంలో వేడిని పెంచుతున్నాయి. దీనివల్ల మంచు కొండ భూమికి ఆనుకొని ఉండే రేఖ వెనక్కి జరుగుతూ పునాది బలహీనపడుతుంది. ఇది గ్లేషియర్ స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే జరిగిన రోబోటిక్ సర్వేలలో గ్లేషియర్ లోపల 100 అడుగుల పొడవైన లోతైన అంతర్గత పగుళ్ళు ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీని తదుపరి దశగా సముద్రంపై తేలియాడే రక్షణ కవచం లాంటి ఐస్ షెల్స్ మంచు పొర రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ముక్కలుగా విచ్ఛిన్నం కావడానికి సిద్ధంగా ఉంది. ఇలా అడ్డుగోడ లాంటి ఐస్ షెల్స్ లేకపోవడంతో వెనక ఉన్న ప్రధాన గ్లేషియర్ ప్రయాణ వేగం పెరిగి మునుపటి కంటే 3 రెట్లు వేగంగా సముద్రంలోకి దూసుకురానుంది. దీనిని పర్యవసానంగా ప్రపంచవ్యాప్త సముద్ర మట్టాల పెరుగుదల సంభవించి థ్వైట్స్ ఒక్కటే కరిగిన సముద్రాలు 1/2 మీటర్ పైకి లేస్తాయి. ఇది తీర ప్రాంత గ్రామాలను ముంచెత్తడానికి సరిపోతుంది. చివరిగా ఈ గ్లేషియర్ పతనం పక్కనే ఉన్న మిగతా మంచు కొండలను కూడా కరిగించి మొత్తం పశ్చిమ అంటార్కిటికాను సముద్రంలో కలిపేసే ఒక వినాశకరమైన చైన్ రియాక్షన్కి దారితీస్తుంది. ప్రకృతికి మనకి ఇస్తున్న చివరి హెచ్చరిక ఇది. అంటార్కిటికాలో వినపడుతున్న ఆ మంచు పగుళ్ళ శబ్దాలు మానవాళి సర్వనాశనానికి మోగుతున్న సైరన్ లాంటివి. మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మన ఉనికినే లేకుండా చేస్తుందని ఈ డూమ్స్డే గ్లేషియర్ మనకు స్పష్టం చేస్తుంది. రాబోయే కాలంలో ఈ విపత్తు నుండి మన భూమిని కాపాడుకోగలమా, లేక కళ్ళ ముందే మన నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే చూడాల్సి వస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.